గాయ్స్! హియర్ ఇస్ ఎ డే ఇన్ మై లైఫ్ ఆఫ్టర్ వర్క్. ఈరోజు కొంచెం ఎర్లీగా ఇంటికొచ్చేసాను నేను వర్క్ ఫినిష్ చేసుకొని. అండ్ ఇట్ వాస్ ఓన్లీ 5:00 సో, ఐ డిసైడెడ్ టు గో టు ద మాల్. వెదర్ కూడా చాలా బాగుండే ఈరోజు సన్నీగా. మొన్నటిదాకా వింటర్ ఉండే మాకు అండ్ చాలా చల్లగా జల్దీ చీకటయిపోతుండే. అండ్ ఫైనల్లీ వెదర్ ఈస్ గెట్టింగ్ బెటర్. ఈ మాల్ మా ఇంటికి దగ్గరలో ఒక 25 మినిట్స్ దూరంలో ఉంటది. అండ్ దే యూజువల్లీ హావ్ సమ్ రియల్లీ గుడ్ బ్రాండ్స్ అట్ అవుట్‌లెట్ ప్రైజెస్. ఐ యూజువల్లీ కమ్ హియర్ ఫర్ షాపింగ్. ఈ మాల్‌లో 'వీవీ బబుల్ టీ' అని ఒక బోబా స్పాట్ ఉంటది. ఐ రియల్లీ లవ్ బోబా ఫ్రమ్ హియర్. బట్ నేను షుగర్ అవాయిడ్ చేస్తున్నా అని ఏం తీసుకోలే ఈరోజు. ఐ వాజంట్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్ స్పెసిఫిక్ టు బై. బట్ ఈ మాల్‌లో టారీ బర్చ్, కేట్ స్పేడ్, ఎంకే, కోచ్ ఇంకా చాలా మంచి బ్రాండ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా అవుట్‌లెట్ ప్రైజెస్‌లో ఉంటాయన్నమాట. కలెక్షన్ కూడా బావుంటది. ఇండియా షాపింగ్ యూజువల్‌గా నేను ఈ మాల్ నుంచే చేస్తూ ఉంటా. అమెరికన్ ఈగల్ అవుట్‌ఫిట్టర్స్‌లో సేల్ బోర్డ్ కనిపించింది. సో, చూద్దాంలే అన్నట్టు లోపలికొచ్చా నేను. వింటర్ అయిపోయింది గదా! సో, ఫైనల్లీ వింటర్ వేర్ అంతా కూడా క్లియరెన్స్‌లో ఉందన్నమాట. ఐ పిక్డ్ అప్ ఫ్యూ థింగ్స్ టు ట్రై. స్పెషల్లీ సమ్మర్ ఒస్తుంది కదా! ఏమైనా టీ షర్ట్, షార్ట్స్ తీసుకుందాం అనుకున్నా. ఈ స్కర్ట్ నాకు చాలా క్యూట్ అనిపించింది. సో, ఈ స్కర్ట్ తీసుకున్నా. ఈ టాప్ కూడా బావుండే. వెనకాల బో డీటెయిలింగ్ ఇలా వచ్చిందన్నమాట. బట్ నేను చాలా సన్నగా ఉంటా గదా! నాకంత సెట్ కాలేదన్నట్టు అనిపించింది. సో, టాప్ స్కిప్ చేశా. బట్ స్కర్ట్ తీసుకున్నా. తర్వాత ఇదొక షార్ట్ ట్రై చేశా. కంఫర్టబుల్‌గా ఉండే. సమ్మర్‌కి పర్ఫెక్ట్ అనిపించింది. బట్ నా మీద చాలా లూజ్ ఉండే అనిపించింది. తర్వాత ఈ ప్యాంట్ అండ్ ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్ ట్రై చేశా. బావుండే. బట్ తీసుకోవాలి సూపర్ అన్నట్టు అట్లా ఏమి అనిపియలేదనమాట. బట్ కంఫర్టబుల్‌గానే ఉండే. సో, ఇవి 2 స్కిప్ చేశా. దాని తర్వాత ఈ టీ షర్ట్ ఒకటి తీసుకున్నా. చాలా క్యూట్ అనిపించింది. నెక్స్ట్ ఈ పీజే సెట్ ట్రై చేశా. ఈవెన్ థో ఇది ఎక్స్‌ట్రా స్మాల్ సైజ్ బట్ నా మీద ఇంకా చాలా లూజ్ ఉండే అనమాట. కొంచెం లాంగ్ గూడా అనిపించింది. సో, ఈ పీజే సెట్ లైట్ తీసుకున్నా. దాని తర్వాత ఈ స్వెటర్ ఒకటి ట్రై చేశా. చాలా బావుండే. నెక్స్ట్ ఇయర్ ఏమైనా యేసుకుందాంలే అన్నట్టు తక్కువలో వస్తుందని తీసుకున్నా. మాల్‌లో కాసేపు టైమ్ పాస్ చేసి, దాని తర్వాత ఇంటికొచ్చి ఫ్రెష్ అప్ అయినా నేను. నా రూమ్‌మేట్ ఫ్రెష్ వాటర్ మెలన్ జ్యూస్ చేసిచ్చింది. చాలా బావుండే. కొంచెం మింట్, లైమ్, సాల్ట్ ఏసి చేసిందన్నమాట. టేస్ట్ చాలా బావుండే. కాసేపు నా రూమ్‌మేట్‌తో చిట్ చాట్ చేశా. దాని తర్వాత ఐ స్టార్టెడ్ కుకింగ్ ఫర్ డిన్నర్. ఈరోజు ఎందుకో ఎగ్ కర్రీ తినాలనిపించిందన్నమాట నాకు. సో, ఎగ్స్ బాయిల్ చేసుకొని కర్రీ చేయడం స్టార్ట్ చేశా. రైస్ కూడా కుక్ చేసుకున్నా నేను. కుకింగ్ అయ్యాక ఐ టుక్ ఎ క్విక్ షవర్. ఐ గాట్ చేంజ్డ్ ఇంటూ మై పీజే సెట్ అండ్ ఐ హాడ్ మై డిన్నర్. ఇది నిన్న చేసుకున్న మేతి పరాటా కాదులే రోటీనే. బావుండే యాక్చువల్లీ. ఒకటి మిగిలిపోయిందని దాన్ని గూడా ఫినిష్ చేద్దాంలే ఎందుకు పడేయడం అన్నట్టు. అదొక రోటీ, కొంచెం రైస్ అండ్ కర్రీ గూడా రెడీ అయిపోయింది. దిస్ ఈస్ వాట్ ఐయామ్ హావింగ్ ఫర్ మై డిన్నర్. ఎగ్ కర్రీ, రైస్ అండ్ ఒక రోటీ. ఒక మంచి మూవీ పెట్టుకొని ఐ హాడ్ మై డిన్నర్ అండ్ ఐ వెంట్ టు బెడ్ ఎర్లీ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.